హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు ఏఎస్ ప్లాంట్స్. ఈ వీడియోలో మీకు రేర్ ఆర్నమెంటల్ ట్రీస్ చూపిస్తాను. మిస్ కాకుండా ఎండ్ వరకు చూడండి. ఇవన్నీ సిల్క్ ఫాల్స్ ట్రీ అని పిలుస్తారు. ఫ్లవరింగ్ వెరైటీ, చాలా రేర్ వెరైటీ మాట. ఇవి ప్లాంట్స్ చూడండి ఎలాగున్నాయి. ఇవి లీవ్ స్ట్రక్చర్ కూడా మనకి బాంబెక్స్ ఉంటుంది కదా, అలా ఉంటుంది. ఒక బంచెస్ కానీ ఇలా ఉంటుంది. ట్రీస్ కాండం చెక్ చూసారంటే ఇలా ముళ్ళులుగా ఉంటాయి. ఇవి చాలా షార్ప్గా ఉంటాయి, గుచ్చుకుంటాయండి. ఇవి మొత్తం అలాగ ఉంటుంది. మొత్తం ట్రీ చూడండి ఎంత షార్ప్గా ఉన్నాయో. ఇవన్నీ ముళ్ళులు మాట. ఇవి పెద్ద ఎదిగిన తర్వాత దీనికి ఫ్లవర్స్ వస్తాయి పింక్ కలర్లో, చాలా బ్యూటిఫుల్గా ఉంటాయి. ఇంకెక్కడ చూడండి, వీళ్ళకి ఇంకా ఎక్కువ ఉన్నాయి. ఇలాగ వస్తాయన్నమాట ముళ్ళులు. సిల్క్ ఫాల్స్ ట్రీస్ అంటారు. ఇవి చాలా రేర్ వెరైటీ. సిల్క్ ఫాల్స్ ట్రీకి ఫ్లవర్ చూపిస్తాను ఎలాగొస్తాయో చూడండి. ఇంకెలాగ వస్తాయి మీకు, చాలా బ్యూటిఫుల్గా ఉంటాయి. పింక్ అండ్ వైట్ షేడ్స్ తోటి. వీటికి ముళ్ళులు కూడా ఉంటాయండి కాండం దగ్గర. ఇంకో ఇక్కడ చూసారా ముళ్ళులు ఇలాగ ఉంటాయన్నమాట సిల్క్ ఫాల్స్ ట్రీకి. ఈ ప్లాంట్ ని సెబా స్పెసియోస్ అని కూడా పిలుస్తారు. 60 feet హైట్ వరకు గ్రో అవుతుంది. లార్జ్ గార్డెన్స్, రిసార్ట్స్, ఎవెన్యూ ప్లాంటేషన్ కి సూటబుల్ అయిన ప్లాంట్ ఇది. ఫాస్ట్ గా గ్రో అవుతుంది. రేర్ అండ్ ప్రీమియం ఆర్నమెంటల్ ట్రీ ఇది. ఫ్లవరింగ్ టైంలో ఈ చెట్టు ల్యాండ్స్కేప్ కి ఎక్స్ట్రాడినరీ లుక్ ఇస్తుంది. ఓపెన్ ఏరియాలో ప్లాంటింగ్ చేస్తే కనోపీ చాలా బాగా డెవలప్ అవుతుంది. ఈ ప్లాంట్ కి ఫ్లవర్స్ వింటర్ సీజన్ లో, సమ్మర్ స్టార్టింగ్ లో ఎక్కువగా బ్లూమ్ అవుతాయి. ఇటువంటి రేర్ ఆర్నమెంటల్ ప్లాంట్స్, ట్రీస్ అన్ని కూడా కడియం నర్సరీస్ నుండి ఎక్స్పోర్ట్ అవుతాయి. మీకు ఇటువంటి ప్లాంట్ రిక్వైర్మెంట్స్ ఉంటే ప్లీజ్ రీచ్ అవుట్. స్క్రీన్ పై అండ్ డిస్క్రిప్షన్ లో నెంబర్ ఉంటుంది. ముందు వీడియోస్ లో నేను ఇంకా రేర్ ప్లాంట్స్ చూపిస్తాను. ఆ వీడియోస్ మిస్ కాకుండా ఉండాలంటే మన ఏఎస్ ప్లాంట్స్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు ఏమైనా హోమ్ గార్డెన్ ప్లాంట్ రిక్వైర్మెంట్స్ ఉన్నా ప్లీజ్ రీచ్ అవుట్. స్క్రీన్ పై అండ్ డిస్క్రిప్షన్లో నెంబర్ ఉంటుంది. మీకు ప్లాంట్స్ అన్నీ కూడా కడియం నర్సరీస్ నుండే పంపిస్తాము. మీకు కోకోపీట్, వర్మీ కంపోస్ట్ కావాలన్నా ప్రొవైడ్ చేస్తాము బల్క్గా. ఈ ప్లాంట్ని బ్రాకికైటన్ క్వీన్స్లాండ్ బాటిల్ ట్రీ అని పిలుస్తారు. చాలా రేర్ ఆర్నమెంటల్ ట్రీ ఇది. ఈ ప్లాంట్ స్పెషల్ ఏమిటంటే ట్రంక్ బాటిల్ షేప్లో ఫామ్ అవుతుంది. అది ఫామ్ అవ్వాలంటే చాలా సంవత్సరాలు పడుతుంది. ఆ ట్రంక్ లో వాటర్ స్టోర్ చేసుకునే క్యాపబుల్ కూడా ఉంటుంది. స్మాల్ సైజ్ ప్లాంట్స్ మనం పాట్ లో అరేంజ్ చేసుకుని రూమ్ కార్నర్ లో పెట్టుకున్న చాలా బ్యూటిఫుల్ లుక్ వస్తుంది. ఈ లీవ్ స్ట్రక్చర్ చూడండి ఒకసారి, షార్ప్ గా ఉన్నాయి లీవ్స్, స్మాల్ సైజ్ లో చాలా బ్యూటిఫుల్ గా ఉన్నాయి కదా. ఇవి సూపర్ ఉన్నాయి ప్లాంట్స్. ఇవి చాలా రేర్ ప్లాంట్స్ అండి. ఇవి ఇప్పుడు నేను మీకు చూపిస్తున్నవన్నీ ఈ వీడియోలో. 60 feet హైట్ వరకు గ్రో అవుతుంది. యంగ్ స్టేజ్ లో బాటిల్ షేప్ తక్కువగా కనిపిస్తుంది. బాగా ఫుల్ గా మెచ్యూర్ అయిన ప్లాంట్ అయితే ట్రంక్ చాలా బ్యూటిఫుల్ గా కనిపిస్తుంది. ఈ చెట్టు ఒకటున్న ల్యాండ్స్కేప్ కి యూనిక్ ఐడెంటిటీ వస్తుంది. ఈ ప్లాంట్ ని ఎక్కువగా హోమ్ గార్డెన్స్, లార్జ్ స్పేసెస్ ఉంటాయి కదా, అక్కడ విల్లాస్, రిసార్ట్స్, పార్క్స్, ప్రీమియం ల్యాండ్స్కేపింగ్స్ ఉంటాయి కదా, ఆ ప్లేసెస్ లో ప్లాంటేషన్ చేసుకుంటే మంచి లుక్ క్రియేట్ చేస్తుంది. స్మాల్ ప్లేసెస్ కంటే లార్జ్ స్పేసెస్ గా సూటబుల్ ఈ ప్లాంట్. త్వరలో వెబ్సైట్ కూడా లాంచ్ చేస్తాము. స్మాల్ సైజ్ ప్లాంట్స్ అన్ని మీరు అందులో ఆర్డర్ చేసుకోవచ్చు. చాలా బ్యూటిఫుల్గా ఉంటాయి వెరిగేటెడ్ ప్లాంట్స్. ఇవి చాలా రేర్ వెరైటీ. మీరు లీవ్ స్ట్రక్చర్ చూడండి ఎలాగున్నాయి. ఇవి గ్రీన్, వైట్, ఎల్లో ఇలాగ ఉంటాయి స్ట్రక్చర్, లీవ్ స్ట్రక్చర్. ఒకసారి చూడండి చాలా బ్యూటిఫుల్గా ఉన్నాయి కదా, బ్రౌనిష్ కలర్లోని. ఈ ప్లాంట్స్ ని వెరిగేటెడ్ సీ హైబిస్కస్ డెలిషియస్ అని పిలుస్తారు. బ్యూటిఫుల్ ఆర్నమెంటల్ స్మాల్ ట్రీగా పెంచుకోవచ్చు మనం వీటిని. ప్రీమియం ల్యాండ్స్కేపింగ్ ప్రాజెక్టులు ఎక్కువగా డిమాండ్ ఉన్న ప్లాంట్స్ ఇవి. ఫ్లవరింగ్ వెరైటీ మాట, ఫ్లవర్స్ కూడా పోస్తాయి వీటికి. 20 feet హైట్ వరకు గ్రో అవుతాయి. మనం రెగ్యులర్ గా ప్రూనింగ్ చేసుకుంటే హోమ్ గార్డెన్స్ లో కూడా యూజ్ చేసుకోవచ్చు. ఫాస్ట్ గ్రోయింగ్ ప్లాంట్. ఈ ప్లాంట్ కి పూలు లేకపోయినా లీవ్స్ తో చాలా బ్యూటిఫుల్ గా కనిపిస్తుంది. ప్రీమియం అపిరియన్స్ ఇస్తుంది. ఈ హైబిస్కస్ డెలిషియస్ లో ఇంకొక వెరైటీ ప్లాంట్ ఉంటుంది. స్క్రీన్ పై ఇస్తాను చూడండి. ఆ ప్లాంట్ కూడా చాలా బ్యూటిఫుల్ గా ఉంటుంది. లార్జ్ కాంపౌండ్ వాల్స్ ఉంటాయి కదా, వాటి సరౌండింగ్ ప్లేసెస్ లో ప్లాంటేషన్ చేసుకున్న మంచి లుక్ క్రియేట్ చేస్తాయి. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి. అందువల్ల యూట్యూబ్ ఛానల్ ఇంకొంతమందికి పుష్ చేస్తుంది. అండ్ మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ సర్కిల్లో కూడా షేర్ చేయండి. వాళ్ళకే ప్లాంట్ ఇన్ఫర్మేషన్ తెలుస్తుంది. మన ఛానల్ కూడా గ్రో అవుతుంది. ఇవి లెగస్టోమియా ఇండికా ప్లాంట్స్. ఇవి ఫ్లవరింగ్ వెరైటీ ఆర్నమెంటల్ ఫ్లవర్స్. మీకు ఇలా వస్తాయి బంచెస్ వస్తాయి. చూడండి ఎంత పొడుగున్నదో. ఫ్లవర్ ఒకటి ఎంత పొడుగున్నది. ఇంకోండి నా హ్యాండ్ చూడండి ఎంత వచ్చింది ఫ్లవర్ ఒకటి. ఇదిగోండి. ఈ లెగస్టోమియా ఇండికాలోనే ఇంకొకటి ఉంటుంది ప్లాంట్ పర్పుల్ కలర్లో, అది కూడా మీకు చూపించాను. లీవ్స్ కూడా అబ్జర్వ్ చేయండి, ఇలాగ ఉంటాయి మీకు లీవ్స్.
ఈ లెగస్టోమియాలో ఇంకొక వెరైటీ ఉంటుంది, లెగస్టోమియా స్పెసియోసా అని. ఇది ఇండికా, స్పెసియోసా కూడా మీకు చూపించాను ఆల్రెడీ. అవి కూడా ఎలాగ ఉంటాయి, ఫ్లవర్స్ పింక్ కలర్లోని. చూడండి ఎంత బాగుందో ట్రీ ఇది. ఇవన్నీ థాయిలాండ్ ఇంపోర్టెడ్ ప్లాంట్స్ అండి. ఇవి చాలా రేర్ వెరైటీ. ఇవి ఫ్లవర్స్ చూసారా, చాలా బ్యూటిఫుల్గా ఉన్నాయి. స్మాల్ సైజ్ ట్రీ అవుతాయండి ఇవి మీరు పెంచుకుంటే. ఇవన్నీ ఆ ప్లాంట్సే. ఇక్కడ బడ్స్ చూసారా, ఇవి బ్లూమ్ అవుతే ఇంకా చాలా బ్యూటిఫుల్గా ఉంటాయి. ఫ్లవర్స్ చూడండి ఎలా వస్తాయి మీకు. మొత్తం బ్లూమ్ అయిన తర్వాత టోటల్గా ఎలా వస్తుంది మీకు ఫ్లవర్స్ ఒక బంచెస్గా. మంచి స్టన్నింగ్ లుక్ క్రియేట్ చేస్తాయి ఇవి గార్డెన్లో. చూడండి ఎంత బ్యూటిఫుల్గా ఉన్నాయి ఫ్లవర్స్. బ్లూమింగ్కి రెడీగా ఉన్నాయి ఇవన్నీ. మరిన్ని ప్లాంట్స్ ఇన్ఫర్మేషన్స్ కోసం మన ఏఎస్ ప్లాంట్స్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.